దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మన కొరకు తీసుకొని వచ్చే కృపను మనం పొందుకోవటానికి మనము పిలువబడ్డాం. యేసయ్య కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాదు, ఒక దినమున ఆ నీతి అనే స్థితిలోనికి మనము కంప్లీట్గా అడుగు పెడతామంట. ఆ స్థితిని పొందుకోవాలంటే నువ్వు లోకంలో నిబ్బరమైన బుద్ధి కలిగిన స్థితిలో ఉండాలి, అలర్ట్గా జీవించాలి. అపవాది దాడి చేస్తూ ఉంటాడు, వాడు ఎప్పటికప్పుడు మన మీద అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. వాటిని దేనితో జయించాలంట? విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుని యొక్క అగ్నిబాణములను చల్లార్చుటకు శక్తిమంతులు మీరు అవ్వాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, అవునా కదా? విశ్వాసం అనే డాలు పట్టుకొని సర్వాంగ కవచమును ధరించుకునే స్థితిలో ఉండి నువ్వు పోరాడాలి లోకములో. ఎవరితో? మనుషులతో కాదు, అపవాదితో. అపవాదితో పోరాడు, మనుషులను ప్రేమించు. మన రివర్స్. అపవాది క్రియలతో సహవాసం చేస్తూ ఉంటాం, మనుషులతో పోరాడుతూ ఉంటాం. భర్త భార్యతో పోరాడుతూ ఉంటాడు, భార్య భర్తతో పోరాడుతూ ఉంటుంది. ఎందుకు? వీళ్ళ ఇద్దరిని గలిబిలి చేస్తున్న దుష్టునితో వీరు పోరాడలేరు కాబట్టి కాదు. నీ జీవితంలోనికి దూరి నీ జీవితాన్ని నాశనము చేస్తున్నటువంటి అపవాదితో నువ్వు పోరాడాలంటే దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నీ జీవితంలోనికి దూరి నీకు తెలియకుండా నీ మీద దాడి చేస్తున్నటువంటి ఆ చీకటి శక్తులతో నువ్వు పోరాడాలంటే దేవుని వాక్యమును చేత పట్టుకొని, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకొని నువ్వు పోరాడాలి. ప్రార్థనతో పోరాడాలి, విశ్వాసముతో పోరాడాలి. నీకు అవిశ్వాసాన్ని కలుగు చేసి నిన్ను నాశనము చేయాలని ఎప్పుడు ఆలోచనల ద్వారా నీ మీద దాడి చేస్తానే ఉంటాడు. అందుకే నీకున్న ప్రతి ఆలోచనను తీసుకుని వచ్చి యేసయ్య పాదముల దగ్గర పెట్టే శక్తి నీకు కావాలి. ఆ క్రైస్తవుడిగా నీవు జీవించాలి. అలాంటి క్రైస్తవుల కోసం దేవుడు వెతుకుతున్నాడండి. ఊరికే మందిరానికి వెళ్ళానా, వాక్యం చదివేశానా, వాక్యం వినేశానా, 4 పాటలు పాడేశానా, మరలా తిరిగి ఇంటికొచ్చి నాకు నచ్చినట్లు నేను జీవించానా అనే జీవితము క్రైస్తవ జీవితము కాదు. క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తును కనపరచాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకంలో క్రీస్తు యొక్క గుణములను ఈ లోకములో రివీల్ చేయాలంట, రిఫ్లెక్ట్ చేయాలంట. ఆయన మహిమను రిఫ్లెక్ట్ చేయాలి, ఆయన వెలుగును రిఫ్లెక్ట్ చేయాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనల్ని చూసి ప్రతి వ్యక్తి యేసయ్య ఇలా ఉంటాడనమాట అని తెలుసుకోవాలి. అందుకు మనల్ని పిలిచాడు దేవుడు ఈ లోకములో. అందుకు దేవుడు మనల్ని రక్షించాడు. రక్షించబడిన నీవు రక్షణకు తగినట్లుగా జీవిస్తున్నావా? మనలో చాలా మందికి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ కూడా మనము సరిగ్గా దానిలో ఎదుగుతున్నామో లేదో కూడా తెలియదు. దేవుడు నేను రక్షించాడు, అయితే ఆ రక్షణలో నువ్వు ఎదుగుతున్నావా? పేతురు పత్రికలోనే ఉంటుంది, ధ్యానించుదాం. ఆ రక్షణలో ఎదగటం కూడా మనం నేర్చుకోవాలంట. ఎప్పుడో రక్షింపబడ్డానండి, ఎప్పుడో బాప్తీసం తీసుకున్నానండి, అది కాదు. అలా నీవు జీవిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అప్పుడు అపవాది నిన్ను పీడిస్తానే ఉంటాడు. అది కాదు. నువ్వు క్రైస్తవునిగా ఉన్నావంటే ఒక నిరీక్షణ కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి, ధైర్యమును విడవకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నంత కాలము విశ్వాసమును ప్రేమను ఒక కవచములా ధరించుకొని, అంటే అపవాది నీ మీద దాడి చేస్తున్నా ఈ కవచం నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. నిజం. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్, అపోస్తలుడైనటువంటి పేతురు యేసయ్యను అడుగుతాడు కదా, యేసయ్య నీవే అయితే నాకు సహాయం చెయ్యి నీటి మీద నడవటానికి అని. యేసయ్య రామని చెప్పినప్పుడు పేతురు నీటి మీద అడుగు పెట్టి నడుస్తున్నప్పుడు పేతురు ఎందుకు పడిపోయాడో ఆలోచించారు ఎప్పుడైనా? పేతురు ఎందుకు పడిపోవటానికి ప్రారంభమయ్యాడు? పేతురు గాలిని చూచి భయపడసాగి పడిపోయాడట. అప్పటి వరకు పేతురు యొక్క దృష్టి యేసయ్య మీద నిలిపినంత వరకు, తన ఫోకస్ యేసయ్య మీద ఉన్నంత వరకు తను నీటి మీద నడుస్తున్నాడు. అంటే అసాధారణమైనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నాడు పేతురు చెప్పాలంటే. ఆమె పేతురు నీటి మీద నడుస్తున్నాడు అనటానికి ఆ సూచన ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యూమన్ టు వాక్ ఆన్ ద వాటర్. నీటి మీద ఒక మనిషి నడవటం అనేది ఒక అసాధ్యము. కానీ యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఆయన నడుస్తున్నాడు,
ఆయన నడుచుకుంటూ వచ్చి గాలిని గద్దించి తుఫాన్ను నిమ్మలపరిచి వాళ్ళందరినీ ఆ టైంలో రక్షించాడు. రక్షించిన తర్వాత పేతురు ఏం చేశాడు తెలుసా? యేసయ్యను చూసి, అయ్యా నీలాగా నేను కూడా చేస్తాను, నీలాగా నేను కూడా జీవిస్తాను, నీలాగా నేను కూడా ఈ లోకంలో బ్రతుకుతాను అనేటటువంటి ఉద్దేశముతో యేసయ్యను చూసి యేసయ్య ఎలా జీవించాలి అని ఆశపడి ప్రార్థన చేశాడు. వెంటనే యేసయ్య ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. నువ్వు యేసయ్యలాగా జీవించాలి అని పాట పాడితే సరిపోదు. యేసయ్యలా జీవించాలి అని ఆశ కలిగి నిజంగా దానికోసం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గ్రాంట్ చేస్తాడు నీ ప్రేయర్ రిక్వెస్ట్ని. పేతురును కూడా అలాగే చేశాడు. అయితే పేతురు కొంత దూరం నీటి మీద నడిచాడు. దృష్టి అంతా యేసయ్య మీదే ఉంది, ఫోకస్ అంతా దేవుని మీద పెట్టాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫోకస్ ఏమైందో తెలుసా? షిఫ్ట్ అయ్యింది. దేని మీదకి? తుఫాను మీదకి, గాలి మీదకి. గాలిని చూచి ఆయన భయపడటం స్టార్ట్ చేశాడు. భయం అంటే ఏంటో తెలుసా? విశ్వాసానికి ఆపోజిట్. విశ్వాసానికి ఆపోజిట్ అవిశ్వాసము. అగ్రీ చేస్తా, కానీ ప్రాపర్గా మనం మాట్లాడితే నువ్వు ఒక విషయం గురించి భయపడుతున్నావు అని అంటే నీలో విశ్వాసం లేదని అర్థం. ఫెయిత్కి ఆపోజిట్ ఫియర్. ఎలాగో తెలుసా? నువ్వు భయం కలిగి ఉంటే దేవుడు చెప్పిన మాట నమ్మలేవు, అందుకే ఆపోజిట్ అంటున్నావు. నువ్వు భయపడుతూ కూర్చుంటే దేవుడు చెప్పే ఏ విషయమో నువ్వు గ్రహించలేవు. పేతురు ఎప్పుడైతే భయపడ్డాడో వెంటనే నీటిలో మునిగిపోవటం స్టార్ట్ అయ్యాడు. అప్పటి వరకు బాగానే నడిచాడుగా, మరి ఎందుకు మునిగిపోయాడు? అది మనం నేర్చుకోవాలి. ఏమన్నా తెలుసా? నీ దృష్టి యేసయ్య మీద నువ్వు నిలిపినంత వరకు నువ్వు ఈ లోకంలో పడిపోవు ప్రియబిడ్డ. నీ ఫోకస్ దేవుని మీద పెట్టినప్పుడు, నీ ప్రియారిటీ నువ్వు దేవుని మీద పెట్టినప్పుడు, దేవునికి నీవు మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు పడిపోవు. బట్ ఎప్పుడైతే నీ ఫోకస్ని షిఫ్ట్ చేస్తావో లోకము మీదకి, లోకంలో ఉన్న పనుల మీదకి, లోకంలో ఉన్న వస్తువుల మీదకి, లోకాశలకు, లోకంలో ఉన్నటువంటి కోరికల మీదకి ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తావో నీ మైండ్ని, నీ ఫోకస్ని, ఇమ్మీడియట్గా నువ్వు పడిపోవటం ప్రారంభమైంది. చాలామంది ఆత్మీయ జీవితాల్లో వారు మొదటగా రక్షింపబడినప్పుడు దేవునితో బాగానే సహవాసం చేసేవారు, అంతా బాగానే ఉండేది. గ్రాడ్యువల్గా వారి మైండ్ ఎటు షిఫ్ట్ అవుతుందో తెలుసా? లోకం మీదకి షిఫ్ట్ అవుతుంది, ఆశీర్వాదాల మీదకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఆశీర్వదించబడటం తప్పు అని నేను చెప్పట్లేదు, ఆశీర్వదించేది దేవుడే. అయితే దేవుని మీద దృష్టి కాకుండా దేవుడిచ్చే గిఫ్ట్ మీద దృష్టి పెడితే నువ్వు పడిపోతావు. నేను చెప్పేది నిజం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దాన్ని వ్యతిరేకించట్లేదు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఆశీర్వదించే దేవుని మీద కాకుండా ఆశీర్వాదము మీద నీ దృష్టి ఉంటే నువ్వు నాశనం అయిపోయే స్థితిలో నువ్వు వెళ్తున్నావని అర్థం. వద్దు. గిఫ్ట్ ఇచ్చే దేవుని మీద ఉండాలి నీ ఫోకస్, అంతే తప్ప దేవుడిచ్చే గిఫ్ట్ల మీద కాదు, దేవుడిచ్చే వరాల మీద కాదు నీ ఫోకస్. దేవునితో నేను సహవాసము చేయాలి, దేవునితో నేను కలిసి నడవాలి, ఫోకస్ అంతా దేవుని మీద పెట్టాలి. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడైతే భయపడ్డాడో ఆయన పడిపోవటం ప్రారంభమైంది. వెంటనే ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థన చేశాడు. యేసయ్య వచ్చాడు, చేయి పట్టుకున్నాడు, పైకి లేపాడు, బానే ఉంది. మరలా ఏం చేశాడు? తిరిగి మరలా అదే నీటి మీద నడిపించి ఓడ ఎక్కించి యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? యేసయ్య అడుగుతున్న క్వశ్చన్, నువ్వు ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసం అని సంబోధన అంటే తక్కువ విశ్వాసం కలిగిన స్థితిలో ఉన్నావు, ఎందుకు సందేహపడుతున్నావు అంటే, ఇదెందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? విశ్వాసాన్ని నువ్వు ఒక కవచముగా ధరించుకోకపోతే అపవాది ఒక భయపెట్టే పరిస్థితిని నీ జీవితంలో నీకు చూపించినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా పడిపోతావు. అందుకే నీ మైండ్ని అలర్ట్గా ఉంచుకోవటం అంటే నీ మైండ్ ఫోకస్ అంతా కూడా నువ్వు దేవుని మీద పెట్టడం, నీ మైండ్ ఫోకస్ అంతా కూడా నువ్వు దేవుని మీద నిలిపేలాగా ఈ లోకంలో జీవించడం. అప్పుడు నీ మైండ్ అంతా ఆయన మీద ఉంటుంది. కాబట్టి అపవాది ఎన్ని చూపించినా, భయపెట్టేవి ఎన్ని చూపించినా నువ్వు భయపడవు. అప్పుడు విశ్వాసంతోనే ఉంటావు కదా. అందుకు విశ్వాసం అనే ఒక కవచాన్ని కలిగి ఉంది. అంతేకాదు, ప్రేమను కూడా ఒక కవచంలా కలిగి ఉండమంటున్నాడు. అంటే ఏంటి? చాలామంది దేవుణ్ణి ప్రేమించరు, మనుషుల్ని ప్రేమించలేరు. నేను ఎందుకు ప్రేమించాలండి?
నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నేను ఎందుకు ప్రేమించాలి? నా మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్న వ్యక్తులను నేను ఎందుకు ప్రేమించాలి? యేసయ్య ఒక మాట చెప్తాడు మత్తయి సువార్తలో, ఏమన్నా తెలుసా? నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే నీకు ఏమి ఫలము కలుగుతుంది? అన్యులు కూడా అలా చేస్తారుగా. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నాం అనుకోండి, బాగా ప్రేమ చూపుతున్నాం అనుకోండి, తిరిగి ఆ వ్యక్తి కూడా మనల్ని ప్రేమిస్తాడు. దాంట్లో గొప్ప ఏముంది? ఒక వ్యక్తి మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనం ప్రేమ కలిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన ప్రేమను ఎప్పుడైతే కనపరుస్తామో అది కదా దేవుని ప్రేమను చూపించడం. ఈ లోకము యేసయ్యను ద్వేషిస్తున్న సమయంలో యేసయ్య వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. అది కదా దేవుని ప్రేమ. ఈ లోకమంతా యేసయ్య మీద ఉమ్ము వేస్తున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. పక్కనుడి మీద ఉమ్మేలా యేసయ్య మీదే ఉమ్మేస్తున్నారు. వాళ్ళు ఉమ్ము వేసి దూషించి హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఎంత సహనం కలిగి వారిని క్షమించి వారు రక్షించబడాలి అని ప్రార్థన చేశాడు. చెప్పండి, ఇది కదా దేవుని ప్రేమ. ఇది కదా బైబిల్ నీకు చెప్తుంది. ఇతరులను ప్రేమించమని కదా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు ప్రేమ కలిగి ఉన్నవాడవైతే ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చిన వాడువు అని కదా అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమను ఒక కవచంలా ధరించుకోవాలి. భర్త భార్యని ప్రేమించలేడు, భార్య భర్తని ప్రేమించలేరు, పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించలేరు, లేదా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించలేరు. కుటుంబాల్లో ప్రేమ ఉండట్లేదు. ప్రేమ అంటే ఈ రోజులో చాలా మంది అనుకుంటున్నట్టు రీతిగా యవనస్తులు ఒకరి ఎడల ఒకరికి కలిగేటటువంటి శరీర కోరికలను తీర్చుకోవటానికి చేసేది కాదు ప్రేమ అంటే. నీ జీవితంలో ప్రేమ అంటే అదేదో శారీరక సంబంధమైన విషయం అని నీవు అనుకుంటున్నావేమో. కాదు ప్రియ బిడ్డ, ప్రేమ అంటే త్యాగపూరితముగా ఉంటుంది. నిజమైన ప్రేమ త్యాగపూరితంగా జీవిస్తుంది. మనం అనుకుంటాము ప్రేమించటం అంటే ఈ వ్యక్తి నాకు కావాల్సినవి అన్నీ నాకు ఇవ్వటం. సాక్రిఫైస్. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సాక్రిఫైస్. నువ్వు ప్రేమించే వ్యక్తి కోసం నువ్వు ఏది వదులుకోవటానికి సిద్ధపడుతున్నావు, ఏ త్యాగం చేయటానికి నువ్వు సిద్ధపడుతున్నావు, అది ప్రేమ. తండ్రి అయిన దేవుడు అంట మనల్ని ప్రేమిస్తున్నాడు. దాన్ని ఎలా రుజువు చేశాడు తెలుసా? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి పంపించి మన ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో ఆయన కనపరిచాడంట. యేసయ్య తన ప్రాణమును అర్పించి తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేసి, అందరికీ ఈ రోజుల్లో సాక్రిఫైస్ అంటే కామెడీ అయిపోయింది. యేసయ్య సిలువలో తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి రక్తాన్ని చిందించి ఆ రక్తమును బట్టి ప్రతి వ్యక్తి విమోచించబడాలి అని ఒక గొప్ప యాగాన్ని, బలియాగాన్ని చేస్తే దానిని పక్కన పెట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను పక్కన పెట్టి ఆ త్యాగపూరితమైనటువంటి సిలువ కార్యాన్ని పక్కన పెట్టేసి అందరూ హేళన చేసుకుంటూ ఉండే స్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. ఆ వ్యక్తులను దేవుడు క్షమించునుగాక, ఆ వ్యక్తులను దేవుడు దర్శించునుగాక. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియ బిడ్డ, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను నువ్వు పొందుకున్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. కనుక దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నిన్ను ఎలాగైతే ప్రేమించానో నీవు కూడా నీ భర్తను అలాగే ప్రేమించు, నీవు కూడా నీ భార్యను అలాగే ప్రేమించు, నీవు కూడా నీ బిడ్డలను అలాగే ప్రేమించు. ఎలాగా? దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అట్టి రీతిగా నీ పొరుగు వారిని అలాగే ప్రేమించు, నిన్ను దూషించే వారిని అట్టి రీతిగా ప్రేమించు, నిన్ను శపించే వారిని అట్టి రీతిగా ప్రేమించు. ఏ అవతల వ్యక్తి ఏ రీతిగా ఉన్నా సరే నీవు దేవునిని బట్టి తన ప్రేమను కలిగి ఉండి నీవు ఇతరులను ప్రేమించాలి. అది దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చాలా మందికి ప్రేమ చూపించాలంటే చాలా కష్టము. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు, నేను ప్రేమ చూపించనండి, నేను ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించనండి. ఒక్కసారి ఆలోచించు, అదే రీతిగా దేవుడు నీతో మాట్లాడితే నీ జీవితం ఏమైపోయింది? నో, డోంట్ డూ దట్. అటు రీతిగా మాట్లాడద్దు, అటు రీతిగా జీవించద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమ చూపించడం నీకు రాకపోతే యేసయ్య దగ్గరికి వచ్చి నేర్చుకో. ఆయన యందు నిలిచి ఉంటే మొట్టమొదటిగా నువ్వు ఫలించే ఫలమే ఆత్మ ఫలము, ప్రేమ.
ఆత్మఫలాలు 9 ఉన్నాయి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ నువ్వు ఫలించే లక్షణాలంట. ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర జీవిస్తే. నేను ప్రేమ చూపించలేకపోతున్నానండి, ప్రేమను నేను ఒక కవచంలో ధరించుకోలేకపోతున్నానండి, నాకు ప్రేమ చూపించడం రావట్లేదండి అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండలేదు ఇంకా అని అర్థం. నువ్వు నిజంగా దేవునిలో నిలిచి ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు ఒక ఆత్మ ఫలము కలుగుతుంది. అది ప్రేమ. విశ్వాసము ఫలమే, ప్రేమ ఫలమే, ఇంకా చాలా ఫలాలు ఉన్నాయి. ఇవి నువ్వు ఫలించే స్థితిలో ఉంటావంట. అందుకే దేవుని వాక్యమును సమృద్ధిగా మీ హృదయములో నిలిచి ఉండనీయుడి అని సెలవిస్తుంది ఆయన వాక్యం. దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకో, దేవుని వాక్యముతో నీ మైండ్ని నింపుకో, నీ మైండ్ని అలర్ట్గా ఉంచుకో, కాన్సన్ట్రేటెడ్గా ఉంచుకో. నీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యము మీద ఉండాలి. దేవుడు నీ కొరకు తిరిగి వచ్చేటప్పుడు తీసుకొచ్చే ఆ కృప విషయమైన ఒక నిరీక్షణ నీవు కలిగి ఉండాలంట. అది దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, as obedient children, do not conform to the evil desires you had when you lived in ignorance. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నువ్వు అజ్ఞాన దశలో బ్రతికినప్పుడు, నువ్వు ఇగ్నోరెన్స్తో బ్రతికినప్పుడు, నీవు ఈవిల్ డిజైర్స్ని, నీవు కలిగి ఉన్న కొన్ని ఈవిల్ డిజైర్స్ని అనుసరించి నడుచుకున్నావు కదా. నువ్వు అటు రీతిగా నడుచుకోవద్దు. ఈ మాట మనం చూస్తే తెలుగులో చూద్దాం. ఏమని రాయబడిందంటే పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, దేవుడు మాట్లాడుతున్న మాట ఇది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని వ్రాయబడి ఉన్నది కదా. ఏంటి? పేతురు గుర్తు చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాట. దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై యుండుడి. ఓకేనా అని రాయబడి ఉంది కదా. ఆ మాట గుర్తు చేస్తున్నాడు పేతురు. అని రాయబడి ఉంది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఎలాంటి పిల్లలంట? విధేయత చూపించే బిడ్డ ఎలా జీవిస్తాడో అటు రీతిగా నువ్వు జీవిస్తూ, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులై ఉండాలంట. ఎందుకు? మనలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా మన ప్రతి ప్రవర్తన విషయంలో పరిశుద్ధులముగా జీవించాలంట. ఎంతమంది జీవిస్తున్నారండి అట్టి పరిశుద్ధులుగా? ఎంతమంది ఈ లోకంలో జీవిస్తున్నారో చెప్పండి, వారికి ఉండినటువంటి ఆశలను అనుసరించి నడవకుండా. ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతుంది, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే ఏంటి? యేసయ్య రక్షణ పొందుకోక ముందు, బాప్తిస్మం తీసుకోక ముందు, తిరిగి జన్మించక ముందు, అంటే శారీరకంగా మనం జన్మించాం, బట్ ఆత్మీయముగా తిరిగి మరలా జన్మించక ముందు మనకొక అజ్ఞాన దశ అని మాట్లాడుతున్నాడు. దాన్ని ఎందుకు అజ్ఞాన దశ అని మాట్లాడాడు? ఎందుకంటే యేసయ్య నీ కొరకు సిద్ధపరిచిన రక్షణను నువ్వు తెలుసుకోలేని జ్ఞానము లేదు. ఆ రక్షణను తెలుసుకోలేదు కాబట్టి, ఆ జ్ఞానము నీకు లేదు కాబట్టి పూర్వపు దశను అజ్ఞాన దశ అని మాట్లాడుతున్నాడు. ఓకేనా? అయితే ఆ అజ్ఞాన దశలో మనం ఎలా ప్రవర్తించామంట? సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే, యేసయ్యను తెలుసుకోక ముందు మనం ఎలా బిహేవ్ చేసాం, యేసయ్య రక్షణను పొందుకోక ముందు మనం ఈ లోకంలో ఎలా జీవించాం, లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎలా అయితే జీవిస్తున్నాడో అదే రీతిగా మనం జీవించుకుంటూ ఉన్నాం. అవునా కాదా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? లోక సంబంధమైన వ్యక్తి ఎలా అయితే జీవిస్తున్నాడో, అంటే లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లోకంలో లస్ట్ఫుల్ డిజైర్స్, వీటన్నిటిని అనుసరించి మనం ప్రవర్తించాం పూర్వము.
అయితే చాలా మంది క్రైస్తవులు రక్షింపబడిన తర్వాత కూడా వారి అజ్ఞాన దశలో ఏ ఆశలను అనుసరించి ప్రవర్తించారో అవే ఆశలను అనుసరించి ప్రవర్తిస్తున్నారు ఈ రోజుల్లో కూడా. అవునా కాదా? అదే రీతిగా ప్రవర్తిస్తున్నామా కాదా? మనలో ఎంతో మంది ధైర్యంగా చెప్పగలరు, నేను ఆ క్రియలన్నిటినీ విడిచిపెట్టానండి అని. నాకు చెప్పక్కర్లా, ఒకసారి దేవునికి చెప్పండి. ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడండి. దేవా, నేను అజ్ఞాన దశలో ఏ ఆశలైతే అనుసరించి నడుచుకున్నానో వాటిని నేను అనుసరించకుండా ఈరోజు జీవిస్తున్నానయ్యా అని దేవుని దగ్గర మనం ధైర్యంగా చెప్పగలమా? ఒకవేళ నీవు అటు రీతిగా చెప్పే స్థితిలో ఉంటే వెరీ గుడ్, అదే రీతిగా కొనసాగు. దేవుని వాక్యం అదే మాట్లాడుతుంది. బట్ ఒకవేళ నీవు ఆ స్థితిలో లేకపోతే గనక జాగ్రత్త పడి నీ ప్రవర్తన మార్చుకో. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే రక్షింపబడిన తరువాత కూడా, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా చాలా మంది వారి దురాశలను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. అలా నడవద్దు. లోకములో లోక సంబంధాలు ఎలా అయితే బ్రతుకుతున్నారో నీవు అటు రీతిగా బ్రతకటం దేవుని చిత్తము కాదు ప్రియ బిడ్డ, అస్సలు కాదు దేవుని చిత్తం. దేవుడు నిన్ను లోకమునకు వేరే జీవించమన్నాడు. లోకములో ఉన్నదంతా ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. మన శరీర కోరికలను నెరవేర్చుకోవాలి అనే ఆశ. చాలా మంది వ్యక్తులు ఈ రోజుల్లో ప్రస్తుతం అందున్న పరిస్థితుల్లో నేషన్స్ లో చాలా మంది పీపుల్ లస్ట్ఫుల్ డిజైర్స్ తో, లస్ట్ఫుల్ థాట్స్ తో వారి శరీరాన్ని వారు అపవిత్రపరుచుకుంటున్నారు. నీ దేహము దేవుని ఆలయము. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ దేహము దేవుని ఆలయమై ఉంది అని మీరు ఎరుగరా? నీ దేహము దేవుని ఆలయమై ఉంది అంటే నీ దేహము పరిశుద్ధమైనది, నీ దేహము ప్రత్యేకమైనది. నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియ బిడ్డ. చాలా మంది వారి దేహాన్ని వాళ్ళు పరిశుద్ధంగా ఉంచుకోలేరు, దేహాన్ని అపవిత్రపరుచుకుంటారు. ఎలాగో తెలుసా? నీ దేహాన్ని నువ్వు ఎంత ప్యూర్గా ఉంచుకుంటావు అంటే నీ దేహము నీవు వివాహం చేసుకునే అమ్మాయి కోసము నువ్వు భద్రపరుచుకో, లేదా నువ్వు వివాహం చేసుకునే అబ్బాయి కోసం నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి నీ బాడీని. నీ బాడీ ఒక హోలీ టెంపుల్, అది దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ చాలా మంది ఈ రోజుల్లో ఎలా జీవిస్తున్నారు తెలుసా? ప్రొటెక్ట్ చేసుకోవటం, జాగ్రత్తగా ఉండటం, దేహాన్ని కాపాడుకోవటం అది లేదు. అలా కాదు, అలా జీవించట్లా. వారు ఎలా జీవిస్తున్నారు తెలుసా? అవతల వ్యక్తికి వారి దేహాన్ని కనపరుస్తూ ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు. వారి దేహాన్ని బజారులో చూపిస్తూ ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు. అది మంచి విధానం కాదు ప్రియ బిడ్డ, అలా కాదు. నేనేమని మీతో మాట్లాడుతున్నానంటే, శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొనకుండా నీ శరీరాన్ని భద్రపరుచుకో, నీ శరీరాన్ని కాపాడుకో. ప్రొటెక్ట్ యువర్ బాడీ. దేవుని వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. అయితే మీ కొరకు ఈరోజు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరందరూ కూడా ప్రతి విషయంలో వర్ధిల్లుతూ దేవునిలో ఎప్పుడు ఆనందించాలి అని చెప్పి, శారీరకంగా ఆరోగ్యంతో మీరు ఉండాలని చెప్పి మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని నాతో ప్రార్థన చేస్తారా? పరిశుద్ధున ప్రేమ కలిగిన రాజా గొప్ప దేవా, ఈరోజు ఈ వాక్యము విని ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో వీరందరి జీవితాల్లో కూడా ఈ వాక్యము నిశ్చయముగా నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి, ప్రతి బిడ్డ ఈ వాక్యమును గ్రహించి ఆ వాక్యములో ఉన్న శక్తిని వారి జీవితములలో వారు అనుభవించుదురుగాక. ఆమేన్. ప్రతి బిడ్డ జీవితంలో ఆర్థికంగా, ఆత్మీయముగా, శారీరకంగా అన్ని విషయాల్లో నీ ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. నీవు మాకిచ్చిన ఆరోగ్యము మా స్వాస్థ్యము కనుక ఎంతమంది అయితే అనారోగ్యంతో కొట్టబడుతున్నారో వారందరికీ యేసయ్య నీవు పొందిన దెబ్బల చేత వారికి నిశ్చయముగా స్వస్థత కలుగునుగాక. చూస్తున్న ప్రతి బిడ్డ తన జీవితంలో ఆర్థికముగా ఆశీర్వదించబడునుగాక.
రెండు బంధకాలు త్రెగిపోవునుగాక నజరేయుడైన యేసు నామంలో. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉండునుగాక. ప్రతి బిడ్డ సమృద్ధిలో ఉంటూ సమాధానముతో ఉంటూ నీ యందు ఆనందించే బిడ్డగా ఉంటూ ప్రతి బిడ్డ నీలో ఎదిగి ఫలించే స్థితిని ప్రతి వ్యక్తికి అనుగ్రహించి యేసయ్య ఈ వ్యక్తులందరి ద్వారా నీ నామానికే నీవు మహిమను తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.